పడిపోయిన చోటే నిలబెట్టువాడు. జెమిమా రోడ్రిగ్స్ విజయాన్ని సాధించింది. 7 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా మీద 127 పరుగులు తీసి ఇండియన్ ఫైనల్కి తీసుకుని వెళ్ళింది. ముందుగా ఇంత విజయానికి కారణం ఏమిటమ్మా అని అడిగినప్పుడు జెమిమా రోడ్రిగ్స్ చెప్పిన మాట, ముందుగా నేను యేసయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను నా బలముతో ఇది నేను చేయలేను, నన్ను ఈ రోజు గెలిపించింది ఆయనే అని నాకు తెలుసు. ఈ టూర్ మొత్తంలో నేను దాదాపు ప్రతిరోజు ఏడ్చాను, తీవ్రమైన ఆందోళనలో ఉన్నాను. తరువాత జట్టులో నుండి తప్పించబడటం అదొక పెద్ద సవాలుగా మారింది. కానీ నేను చేయాల్సిందల్లా దేవుని ముందు నిలబడటమే, మిగతా అన్నీ ఆయనే చూసుకున్నాడు. చివరిలో నాకు శక్తి తగ్గిపోయింది, చాలా అలిసిపోయాను. ఆ సమయంలో బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని నేను చెప్పుకున్నాను, ఓరకయ్యే ఉండు, దేవుడిని పక్షమున యుద్ధము చేయనని. నేను నిలబడ్డాను, దేవుడే యుద్ధము చేశాడని కోట్ల మంది ప్రజలలో దేవునిని సిగ్గుపడకుండా గణపరిచింది. నిజమే ప్రియమైన బిడ్డలారా, ఆమె జీవితంలో సవాలుగా మారిన పరిస్థితులలో ఎక్కడైతే జట్లో నుండి తప్పించబడటం జరిగిందో అక్కడే పడిపోయిన చోట మరలా నిలబెట్టాడు దేవుడు. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తానని చెప్పినట్లుగా ఆమె కోట్ల మందిలో ప్రభువుని గణపరిచింది.